హాయ్! హలో! వెల్కమ్ టు జోష్‌కా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? బంధం. బంధం అంటే ఏంటి? ఒకరితో ఒకరికి విడదీయలేనిది బంధం అంటారు. సో, అలాంటి బంధం భార్యాభర్తల బంధం, తల్లిదండ్రుల బంధం, అన్నాదమ్ముల బంధం, అన్నా చెల్లెళ్ళ బంధం, అక్కా చెల్లెళ్ళ బంధం. సో, ఇలా అనేక రకాల బంధాలైతే మన చుట్టూ ఉన్నాయి. సో, అన్నిట్లికన్నా గొప్పది ఏంటి? భార్యాభర్తల బంధం. ఎందుకని అంటున్నారా? ఎందుకంటే తల్లిదండ్రుల బంధం బ్లడ్ రిలేషన్‌తో ముడిపడి ఉంది. అన్నదమ్ముల బంధం కూడా బ్లడ్ రిలేషన్. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఇది కూడా బ్లడ్ రిలేషనే. చిన్నప్పటి నుండి వాళ్ళతోనే కలిసి పెరుగుతాము. వాళ్ళతో ఉంటాము. వాళ్ళ అలవాట్లు మనకు తెలుస్తాయి. మన అలవాట్లు వాళ్ళకి తెలుస్తాయి. చిన్నప్పటి నుండి అర్థం ఒకరి మీద ఒకరు బ్లడ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి ప్రేమను పంచుకుంటూ ఉంటారు. కానీ భార్యాభర్తల బంధంలో అలా జరగదు కదండీ! ఎందుకంటే వాళ్ళెక్కడో ఉంటారు. వీళ్ళెక్కడో ఉంటారు. అలవాట్లు వేరు, అభిప్రాయాలు వేరు, ఆలోచన విధానాలు వేరు. అన్నీ వేరైనా ఒకేలాగా బ్రతుకుతారు కాబట్టి భార్యాభర్తల బంధం చాలా అంటే చాలా గొప్పది. ఎందుకంటే మన కోసం మన అమ్మ, నాన్న సాక్రిఫైస్ చేశారంటే అర్థం ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళ పిల్లలం కాబట్టి. మన కోసం మన అన్న లేకపోతే అక్కో సాక్రిఫైస్ చేసిందంటే చిన్నప్పటి నుండి మనతో కలిసి పుట్టి పెరిగారు కాబట్టి మనం అంటే ఇష్టం ఏర్పడుతుంది కాబట్టి అర్థం ఉంటుంది. కానీ ఒక భార్య భర్త కోసం, ఒక భర్త భార్య కోసం సాక్రిఫై చేస్తారు అంటే అది అంత గొప్పది కాబట్టే అలాగా సాక్రిఫై చేస్తారు వాళ్ళు. ఎన్ని కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, కన్నీళ్ళొచ్చినా ఒకరి కోసం ఒకరు బ్రతకాలని చివరి నిమిషం వరకు కూడా కలిసే ఉండాలని భావిస్తారు. సమాజంలో భార్యాభర్తల బంధం అంటే ఒక అపురూపమైనదనమాట. ఆ బంధానికి ఉన్న వాల్యూ దేనికి లేదు. భార్యాభర్తల బంధం కూడా కొన్ని కొన్ని ఇబ్బందులొస్తూ ఉంటాయన్నమాట. అంటే భార్య భర్తకి గౌరవాన్ని ఇవ్వచ్చు. కానీ భర్త మాత్రం భార్యకి గౌరవాన్ని ఇవ్వకూడదు. ఒకవేళ అలా గౌరవాన్ని ఇస్తే భార్యని నెత్తికెక్కించుకొని కూర్చోబెట్టుకున్నారు. భార్య ఏం చెప్తే అది వింటున్నారు. భార్య కొంగుకు కట్టేసుకుంది. అలా ఇలాంటి మాటలన్నీ మనం వింటూ ఉంటాం కదండీ! కానీ మంచి భార్య తన భర్తని ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా అన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులను ఎదిరించడానికి కూడా వెనకాడదు. సో, అలాగే ఒక భర్త కూడా ఎందుకు అలాగా ఉండరు? శివుడు తన భార్యకి అర్ధ శరీర భాగం ఇచ్చారు అంటారు. విష్ణుమూర్తి తన భార్యకి ఎదలో స్థానం ఇచ్చారు అంటారు. బ్రహ్మ తన భార్యకి నాలుక మీద స్థానం ఇచ్చారు అంటారు. దేవుళ్ళే తన భార్యలకు అంత స్థానాన్ని ఇచ్చినప్పుడు మన మనుషులము మన పక్కన ఒక మంచి గౌరవాన్ని ఇవ్వలేరండి భార్యకి? భార్య ఎందుకంత చులకన? ఒకవేళ భర్త భార్యను చులకన చెయ్యకపోయినా, చుట్టూ ఉండేవాళ్ళు ఎందుకు అంత చులకనగా చూస్తారు? భార్య అదెక్కడుండాలో అక్కడే ఉంచు. దాన్ని ఎక్కువ నెత్తిన ఎక్కించుకోకు. దాని లిమిట్స్‌లో దాన్ని ఉండని. అంటే ఒకప్పుడు వాళ్ళు ఆ ప్లేస్ నుండి వచ్చిన వాళ్ళు కాదా? ఎందుకు అంత చిన్న చూపు? ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటేనే వాళ్ళ మీద వాళ్ళకి రెస్పెక్టు, ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. సొసైటీలో కూడా అదొక మంచి రిలేషన్‌గా ఉంటుంది. వాళ్ళల్లో వాళ్ళకి రిలేషన్స్ గురించి, అనుబంధాల గురించి నేర్పించాల్సిన పెద్దవాళ్ళే లేనిపోని అసూయలు, గొడవలు, కొన్ని అనుమానాలకు కారణమయ్యి గొ ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంకా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారండి? గొప్పదైన భార్యాభర్త బంధాన్ని ఎందుకంత చులకన భావంతో చూస్తా ఉంటారు? కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.